మనకు సరిపడా చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి 5 నిమిషాలు ఉడికించుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని అందులో పిప్పి లాంటిది ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. నిమ్మకాయ పిండితే పులిహోర అన్నం మెత్తగా కాకుండా పుల్లుగా ఉంటుంది, విరగకుండా. ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసి పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ విడివిడిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉంటే గనక తీసి మీకు సరిపడా అంతా ఉంచుకోండి. అందులో జీలకర్ర ఆవాలు వేయండి. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, చింతపండు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పట్టి పెట్టుకోండి. జీలకర్ర ఆవాలు వేగాక అందులో పసుపు కలిపి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, చింతపండు 3 కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలి ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత సాల్ట్ కలపండి. మనం ఫ్రై చేసుకున్నాం కదా ముందు పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి అన్నీ ముందు అన్నంలో కలిపేసుకొని చింతపండు కూడా వేసి కలిపేసుకోండి. ఆంధ్ర స్టైల్ పులిహోర రెడీ.